హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? ఈరోజు వీడియో వచ్చేసి అరుణాచలంలో కార్తీక దీపం ఎప్పుడు వెలిగిస్తారు అంటే మహాదీపం. అరుణాచలంలో వచ్చేసి కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి కార్తీక దీపం అయితే వెలిగించరు. లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను అరుణాచలం వెళ్ళినప్పుడు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఆ పౌర్ణమికి కార్తీక దీపం వెలిగిస్తారేమో అని చెప్పేసి వెళ్ళినాను. అప్పుడు వెలిగించలేదు, అది నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ అయింది. అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి కార్తీక దీపం అక్కడ వెలిగించరు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి పౌర్ణమికి అరుణాచలంలో అయితే కార్తీక దీపం వెలిగిస్తారు. ఆ కార్తీక దీపాన్ని ఏమంటారంటే మహాదీపం అంటారు. మహాద్వీపం అంటే అరుణగిరి కొండ ఉంటుంది. అరుణగిరి కొండ పైన ఒక పెద్ద బకెట్ లాగా ఉంటుంది. దాని నిండక నెయ్యితో కూడినటువంటి ఒత్తులు ఇవన్నీ వేసింటారు. సుమారుగా ఒక 5 లేదా 10 టన్నుల బరువు ఉంటుంది. ఒక 1000 కేజీలు ఉంటుంది. ఒక్కసారి దీపాన్ని అంటించినారంటే సుమారుగా ఒక 21 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. అరుణాచలంలోకి మనం అడుగు పెట్టాలంటే మనకి భగవంతుని పర్మిషన్ ఉండాలి. మన నొదిట్లో రాసి పెట్టి ఉండాలి, పలానా వ్యక్తి ఇంతటి సమయానికి అరుణాచలంలోకి రావాలా అని చెప్పి. అప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. భగవంతుని అనుమతి ఉంటే తప్ప మనం అరుణాచలంలోకి అడుగు పెట్టలేము. దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి అరుణాచలము అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ శివుడు నెలకొన్నటువంటి ప్రాంతము అరుణాచలం. అటువంటి అరుణాచలంని ఈ సంవత్సరం వచ్చేసి కార్తీక మాసం అయిపోయిన తర్వాత మహాద్వీపం ఎప్పుడు వెలిగిస్తారు, ఆ తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? నేను ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎప్పుడు ఏమి అని చెప్పేసి. అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ప్రతి పౌర్ణమికి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మీరు గమనిస్తే అరౌండ్ దగ్గరగా 16 కిలోమీటర్లు మనము గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ ఈ 16 కిలోమీటర్లు ఎంత అద్భుతంగా చేయగలం. మనం కాళ్ళ నొప్పులు కూడా అనిపించవు, మనకి అలసట కూడా రాదు. అసలు ఒక సెకండ్ను ఒక నిమిషం అట్లా కూర్చొని లేచినావంటే నువ్వు నీ ముందర ఒక 10,000 మంది పాస్ అవుతారు. 10,000 మంది నడుచుకెళ్ళిపోతారు నువ్వు ఒక నిమిషం కూర్చొని లేచినావంటే. అంత భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ కానీ తోపులాట ఇలా ఏం జరగవు. అంత రద్దీ ఉన్నా కూడా విశాలంగా ఫ్రీగా ఆరాంగా వేస్తారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా శివనామస్మరణ చేసుకుంటూనే వెళ్తారు. ముసలి వాళ్ళు, యూత్, చిన్నవాళ్ళు తేడానే లేదు. ప్రతి ఒక్కరు కూడా శివనామస్మరణ చేసుకొని వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాయిద్యాలు తెచ్చుకుంటారు, బుక్కులు తెచ్చుకుంటారు. వాటిలోని శివుని పాటలు పాడుతూ వాయిద్యాలు కొడుతూ ఆ శివుని భక్తితో ఆనందంగా గిరి ప్రదక్షిణ చేస్తారు. చాలా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలని మనం అరుణాచలంలో చూడొచ్చు. అదేవిధంగా అరుణాచలంలో స్వామీజీలు ఉంటారు. స్వామీజీలు అక్కడక్కడ అరుణగిరి కైరు అని అమ్ముతుంటారు. అది బ్లాక్ థ్రెడ్ లాగా ఉంటుంది. ఆ థ్రెడ్ తీసుకొని కట్టుకోండి, మనకి దిష్టి దోషాలకు చాలా మంచిది. ఓకేనా? అదేవిధంగా ఈసారి మరో పౌర్ణమి వేళ మరో ప్రత్యేకత ఉంది. అరుణగిరిపై కార్తీక దీపం, ఇదే మహాద్వీపం అంటారు. కార్తీక దీపం అంటే మహాద్వీపం. ఆ దీపాన్ని దర్శించిన వారికి జన్మధన్యం. అటువంటి గొప్ప దీపం అది. మహాద్వీపంగా వ్యవహరించే మహాదీపోత్సవాన్ని వీక్షిస్తూ గిరి ప్రదక్షిణ కోసం భక్తులు వేచి ఉన్నారు. ఆ దీపాన్ని చూస్తూ ఆ అరుణగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందంటే అది మాటల్లో చెప్పలేము, ఊహల్లో కూడా చెప్పలేము. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఓకేనా? అలాంటి అరుదైన విశేషమైన ముహూర్తాన్ని ప్రకటించారు అరుణాచలం దేవస్థానం. ఈ కార్తీక దీపంకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 21వ తారీఖున కార్తీక దీపోత్సవాలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. అంటే నవంబర్ 21 నుంచి ప్రారంభమైపోయినాయి కార్తీక దీపోత్సవాలు. డిసెంబర్ 3వ తారీఖు అంటే రేపట్లో అత్యంత ప్రధాన మహా దీపోత్సవం రేపు అరుణాచలేశ్వరంలో మహాదీపోత్సవం రేపు వెలిగిస్తారు అరుణగిరి కొండపైన. ఓకేనా? ఎవరు మిస్ అవ్వద్దండి. అరుణాచలం వెళ్ళి ఆ దీపాన్ని దర్శించుకోండి, మంచి పుణ్యం లభిస్తుంది. సాయంత్రం 4 గంటలకు ఆలయంలో భరణీ దీపం పెడతారు. సాయంత్రం 6 గంటలకి
1667 అడుగుల ఎత్తైన కొండపైన మహాద్వీపాన్ని వెలిగిస్తారు. అదే రోజున పంచమూర్తులను బంగారు వృషభ వాహనంలో ఊరేగిస్తారు. డిసెంబర్ 4వ తేదీ రాత్రి అయ్యన్గుంటలో చంద్రశేఖర స్వామి తెప్పోత్సవం ఉంటుంది. అదేవిధంగా 6వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం ఉంటుంది. ఉత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 7వ తేదీన రాత్రి 9 గంటలకు చండికేశ్వర స్వామి వెండి వృషభ వాహనంలో ఊరేగింపు జరుగుతారు. కాగా అరుణాచలేశ్వరుడి సన్నిధిలో డిసెంబర్ 3వ తారీఖున సాయంత్రం భరణీ దీపంతో చిరుదివ్వెను వెలిగిస్తారు. అదే రోజున అరుణగిరిపై శాంతి ప్రదాయక జ్యోతి పేరిట మహాద్వీపాన్ని భరణీ ద్వీపంతోనే ప్రజ్వలింపజేస్తారు. అంటే భరణీ ద్వీపం అనేది ఈరోజు 3 గంటలకి దేవస్థానంలో వెలిగిస్తారు. ఈ భరణీ ద్వీపాన్ని, చిన్న ద్వీపాన్ని ఎత్తుకొని పోయి మహాద్వీపమైనటువంటి అరుణగిరిపై 1667 అడుగులు కొండపైన వెలిగించేటటువంటి ఆ మహాద్వీపాన్ని ఈ భరణీ ద్వీపంతో వెలిగిస్తారు. అది ఓకేనా, దీపంతోనే ప్రజ్వలింపజేస్తారు. కార్తీక ద్వీపంగా వ్యవహరించే మహాద్వీపోత్సవంలో 3 టన్నుల, నేను చెప్పలే, 3 టన్నుల ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. 3 టన్నుల ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. కొన్ని మైళ్ళ దూరం వరకు కనిపించే ఈ దివ్యజ్యోతి 10 రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. 10 రోజుల పాటు వెలుగుతూ ఉంటుంది. అందుకే ఈ దీపాన్ని దర్శించుకోవాలని, గిరి ప్రదక్షిణ చేయాలని లక్షలాది మంది భక్తులు ఈ పౌర్ణమికి అరుణాచలం చేరుకుంటారు. అదే రోజున అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి పెరియార్ నగర్, అపిచ, కుచలాంబ, సుబ్రహ్మణ్య స్వామి సహితంగా స్వర్గమయ వృషభ వాహనంపై ఊరేగుతూ గిరి ప్రదక్షిణ చేస్తారు. దీంతో ఇప్పటికే అరుణాచలంలో భక్తుల రద్దీ ఫుల్గా కనిపిస్తూ ఉంది. కార్తీక దీపం వేళ మరింత కొండ ఫుల్ భక్తులతో కిటకిటలాడిపోతుంది. అసలు అరుణాచలం గురించి చెప్పనక్కర్లేదు. దక్షిణ కాశీగా పిలిచేటువంటి అరుణాచలంలోకి మనం అడుగు పెట్టాలంటే కూడా భగవంతుని అనుగ్రహం అని ఉండదు. భగవంతుని అనుగ్రహం లేనిది మనము అరుణాచలంలోకి అయితే అడుగే పెట్టలేము. అంతటి గొప్ప శక్తి కల దేవుడు శివయ్య. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. పార్వతీపతయే. ఓం నమ శివాయ. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ కూడా అరుణాచలం కార్తీక దీపానికి హాజరయ్యి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క సేవలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.